అందరికీ వందనాలండి. నా ప్రియ సహోదరులారా, ఈరోజు చాలా బాధాకరమైన విషయం. నేను కొన్ని ఆలోచన చేసి నా నా ఆలోచన మీకు చెప్పాలని నేను ఎంతో బాధాకరమైన విషయం. ఈరోజు పగడాల ప్రవీణ్ గారు మరి హత్యకి గురయ్యారు. ఈ మతోన్మాదుల కుట్ర ఇది ఎంతవరకు సాగుతుందో మరి మనం ఆలోచన చేస్తే దేవునికి విడిచిపెట్టాలి. పగ తీర్చుట నా వంతు అన్నాడు కాబట్టి మనం ఆయనకే వదిలిపెట్టాలి. ఈరోజు ప్రవీణ్ గారి హత్యకు మనం ఆలోచన చేస్తే ఆయనను ఎంత ఘోరాతి ఘోరంగా కొట్టి చంపారో అర్థమవుతుంది ప్రియులారా. కేవలం అక్కసుతో జీర్ణించుకోలేక వీళ్ళు ఈ దారుణానికి పాల్పడ్డారని తెలుస్తుంది ప్రియులారా. అసలు ఈరోజు చూస్తుంటే ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎంతోమంది క్రైస్తవులు. ఈరోజు వేల కొలది మరి ఆ రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నవారు కానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఒక పిడుగులాంటి వార్తల ఇది అనిపిస్తుంది. కేవలం ఇది ఒక కుట్రపూరితంగా చేసిన హత్య అని, అది కేవలం యాక్సిడెంట్గా చిత్రీకరించారు అని చూస్తుంటే తెలుస్తుంది ప్రియులారా. అసలు ఆయనను హత్య చేయడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఏంటంటే ఆయన ఒక సువార్థికుడు, బోధికుడు, సేవకుడు. మరి ఈయన చేసే బోధ వారికి నచ్చలేదు. కారణం ఏంటంటే ఈయన ఒక చరిత్రకారుల విషయంలో కానీ బైబిల్ విషయంలో కానీ ఆయన ఒక ధైర్యంగా నిలబడిన వ్యక్తి, ధైర్యంగా నిలబడి నడిపించిన వ్యక్తి. బైబిల్ని ఎలా ప్రకటించాడు అంటే ఆయన సాయచేతిలో ఉన్న ప్రాణాన్ని పణంగా పెట్టేలా ఆయన ఏది నిజానికి ఎదురు తిరిగి నిలబడే వ్యక్తి ఎవరంటే పగడాల ప్రవీణ్ గారు. ఆయన ఈరోజు మన మధ్యలో లేరు. ఆయన హత్యకు గురయ్యారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే ఇది ఎలా జరిగింది, అసలు ఇది జరగడానికి గల కారణాలు ఏంటి అంటే, నేను ప్రవీణ్ గారిని ఒక 5 సంవత్సరాలుగా ఫాలో అవుతున్నానండి. నేను ఆయన వీడియోలు కానీ ఆయన రక్షణ టీవీలో మాట్లాడే విధానం కానీ అన్నీ చూస్తుంటామండి. చూస్తే ఆలోచన చేస్తే అప్పటికే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉంది అని తెలిసి కూడా ఆయన వెనుకాడకుండా సేవకు బయలుదేరే వ్యక్తి. ఆయన సేవకు అంటే ఇంకా వెనుక ఆడడు, అలాంటి వ్యక్తిగా ఆయన కనిపిస్తున్నాడు. అయితే రక్షణ టీవీలో చాలామందిని ఆయన డిబేట్కి పిలిచినట్టుగా, హిందువులను కానీ క్రైస్తవులను కానీ డిబేట్కి పిలిచినట్టుగా చూస్తాం. ఆయన డిబేట్కి వచ్చినప్పుడు మరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఎలా మాట్లాడాడంటే ఆయన చాలా చక్కగా వాళ్ళని ప్రేమపూర్వకంగా నవ్వించే ముఖంతో మరి వాళ్ళకి చుక్కెమటలు కనిపించేలా, వాళ్ళకి చెమటలు పట్టేలా ఆయన మాట్లాడాడు. ఎందుకోసం అంటే ఈ బైబిల్ సత్యాన్ని నికృష్టంగా ఆయన ఖచ్చితంగా ప్రకటించే వ్యక్తి. ఆ సత్యాన్ని ప్రకటించే పనిలో ఆయన బైబిల్పై, క్రీస్తుపై మరి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ వ్యక్తులకు టార్గెట్ చేసి మాట్లాడి ఆయన వాళ్ళు డిబేట్కి వచ్చినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే మాట్లాడే విషయాల్లో వాళ్ళు తేల్చుకోలేకపోయారు. ఏది వచ్చిన ప్రతి ఒక్కరు చూసుకుని రక్షణ టీవీలో మాట్లాడేటప్పుడు మేము ఫాలో అయ్యామండి ఆయనని. ఎంత లేచిన వాడైనా సరే ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మాటలు విని జీర్ణించుకోలేక తెల్లముఖాలు వేశారండి. సత్యం ఉంటే కదండి, సత్యం లేని వాటి గురించి ఏం వాదిస్తారు? నిజానికి సత్యాన్ని బోధించేవాడు ఎవడైనా సరే నిజానికి నిలబడతాడు. ప్రాణాన్ని పెట్టేలాగా తను నేర్చుకున్న దాన్ని ధైర్యంగా ప్రకటిస్తాడు. ఈరోజు అబ్రహాము మొదలుకొని తన వంశావళి ఎక్కడెక్కడ అరణ్యంలోనా, ఐగుప్తులోనా, ఇవన్నీ ధర్మశాస్త్రం అంతా ఒక గంటలో వాళ్ళకి వివరించేసరికి వాళ్ళు తట్టుకోలేకపోయి ఆయనను కర్కశకంగా పండ్లు రువ్వి కోపగించుకొని, ఎందుకంటే దాన్ని ఎదిరించే దమ్ము వాళ్ళకి లేదు ఆ రోజుల్లో. యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత స్టెఫెన్ మాట్లాడిన మాటలకు సమాధానించే దమ్ము లేక ఆయన మీద పట పండ్లు కొరికి రాళ్ళతో కొట్టి చంపారు. ఆ రోజు రాళ్ళతో కొట్టి చంపి
ఇక అయిపోయిందిలే అనుకున్నారు క్రైస్తవ్యం అయిపోయిందా, ఇక మీదట చూసుకొని చెప్పి విప్లవాత్మకంగా ఆయన మరణం తర్వాత చాలా గొప్పగా విస్తరించిందండి క్రైస్తవ్యం. అంతకంటే ముందు క్రీస్తుని కూడా అలాగే చంపారు. యేసుక్రీస్తు వారిని కూడా మరి యూద మతస్థులే చంపారు కదా. ఆ రోజు కూడా యేసుక్రీస్తు వారిని కూడా యూద మతస్థులే ఆయనని సిలువేసి చంపారు. ఆయన వెళ్ళిన తర్వాత కేవలం 12 మంది నిలబడ్డారు. 12 మంది అపోస్తులుగా నిలబడి మరి ఆయన అడుగుజాడలో నడుస్తూ ప్రపంచాన్ని మొత్తం తిరిగేశారండి వాళ్ళు అపోస్తులు. కేవలం 12 మంది ప్రపంచాన్ని మొత్తం తిరిగేశారు. ప్రపంచం అంతా తిరిగి కేవలం 2000 సంవత్సరాల క్రితం వచ్చింది అనుకోవడం క్రైస్తవ్యం కాదు. కేవలం 200 సంవత్సరాల క్రితం వచ్చింది మన భారతదేశానికి అని అనుకుంటే అది పొరపాటు. క్రీస్తు కాలంలోనే ప్రపంచం అంతా తిరిగారండి అపోస్తులు. తిరిగి క్రీస్తు సువార్తను ప్రకటించారు అప్పట్లోనే. వీటికి సాక్ష్యాధారాలు చాలా ఉన్నాయి. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం మనము. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే క్రైస్తవులను చంపితే మరి అది అణిచిపోతుందా అని ఆలోచన చేస్తే అనగదండి. యేసుక్రీస్తుని చంపారు, 12 మందితో స్టార్ట్ అయింది, ప్రపంచవ్యాప్తంగా అది విస్తరించింది. ప్రారంభంలో 3000 మందితో స్టార్ట్ అయిందండి. ఒక్కటే రోజుల్లో 3000 మంది స్టార్ట్ అయింది. తర్వాత 5000 మందికి వెళ్ళారు. ఆ తర్వాత పెంచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అయిపోయారు. ఇలా చూస్తుంటే క్రీస్తు పైన వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా కాలంలో అండి, నేను గత 10 సంవత్సరాల క్రితం నుంచి చూస్తే ఒక ఆయన అన్నాడు 2021 నాటికల్లా క్రైస్తవ్యాన్ని లేకుండా, భారతదేశంలో క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తానన్నాడు ఒక ఆయన. 2021 వచ్చేసరికల్లా ఆయన లేకుండా వెళ్ళాడు. ఆయన ఆనవాళ్ళు కూడా దొరకట్లేదు ఇప్పుడు. దీని వెనక ఎవరున్నారో మీరు ఆలోచన చేయండి ప్రియులారా. ప్రారంభం నుంచి చూస్తే క్రీస్తు నుంచి కానీ, క్రీస్తు తర్వాత స్టెఫెన్ గురించి కానీ, స్టెఫెన్ తర్వాత అపోస్తుల గురించి కానీ, అపోస్తులను అయితే అపోస్తులు పౌలుని చంపారు, పేతురుని చంపారు, యాకోబుని చంపారు. మరి ఈ ఆలోచన చేయండి. మరి క్రైస్తవ్యము ఆగిపోయిందంటారా? ఆగలేదు ప్రియులారా. అది వింతకింతకి విస్తరించింది. కానీ ఈరోజు కూడా ఈ మతోన్మాదులు అనే వాళ్ళు క్రైస్తవ్యాన్ని చంపుతాము, బెదిరిస్తాము, ఇంకా 12 మందిలో ఒకడు వెళ్ళిపోయాడని చాలా పోస్టులు పెడుతున్నారట. మీకు ఒక్కటే చెప్తున్నాను ప్రియులారా, నా ప్రియ సహోదరులారా, ఐందవ సహోదరులారా, మీరు ఎవరినైతే చంపాలనుకుంటున్నారో వారి ఒక్కరితోనే పోతుంది అనుకుంటే పొరపాటు. ఈ ప్రపంచంలో క్రైస్తవ్యం ఏ మూలకు లేదండి. ఏ మారుమూల ప్రాంతానికి లేదు. వెళ్ళండి, ఏ జిల్లాకి వెళ్ళండి, ఏ గ్రామంకి వెళ్ళండి, ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి, ఏ దేశానికైనా వెళ్ళండి, క్రైస్తవ్యం లేని చోటు లేదు. ఎక్కడో ఇజ్రాయేలులో ప్రారంభమైన క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించిందంటారు? దీని వెనక దేవుడు లేడంటారా? మరి ఇలాంటి క్రైస్తవులను మీరు చంపుతూ వెళుతూ ఉంటే మరి దేవునికి మేము ప్రార్థన చేయమంటారా? ఆయన ఒకటే మాట అన్నాడు, మీరు ప్రార్థన చేయండి, పగ తీర్చుట నా వంతు అన్నాడు. అందుకే క్రైస్తవులు యేసు మార్గాన్ని ఎంచుకున్నారు. ఈరోజు ప్రార్థన చేస్తున్నారు కానీ మీ మీద దాడి చేయట్లేదంటే ఏదో శాతగాని వాళ్ళు క్రైస్తవులు అనుకోవద్దండి. వారి పట్ల, వారి చుట్టూ దేవుడున్నాడు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. కేవలం వాళ్ళు ప్రార్థన చేసి మీ మీద పగ తీర్చమని చెప్తే అప్పటికప్పుడే జరగకపోవచ్చు, కానీ కొన్ని రోజుల తర్వాత అయినా ఈ సంఘటనను బట్టి మీరు ఆలోచన చేస్తే ఎంత ఘోరంగా జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. పగడాల ప్రవీణ్ గారు సాగు మామూలు సాగు కాదండి. ఆయన ఈ తెలుగు రాష్ట్రాలలో ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆయన లక్షల్లో ఒకడు కాదు, కోట్లలో ఒకడు ఆయన. అలాంటి వ్యక్తిని ఈరోజు మా మధ్య లేకుండా ఆయన మాటలను వినకుండా చేశారు ఈ మతోన్మాదులు. ఎంత బాధాకరమైన విషయం అండి. ఆయన మనసు చూస్తుంటే తెలియట్లేదు ఆయన ఎంత త్యాగమూర్తి. ఆయన బీదలు కనికరించడం, విధవరాలను ఆదరించడం, ఆయనకి ఎంత మంచి మనసు ఉందండి. అది ఎవరికి ఉందండి? కేవలం క్రైస్తవులకు తప్పనిచ్చే క్రైస్తవులేనండి. చంపిన వాడిని కూడా ప్రేమించి వదిలిపెట్టేసిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? క్రైస్తవులే. మీరు ప్రారంభం నుంచి చూసుకోండి, క్రైస్తవులే.
స్టెఫెను చంపితే ఈ పాపము వారి మీద మోపకండి అని దేవునికి ప్రార్థన చేశాడు ఆయన. ఎవరి మార్గం అది? యేసుక్రీస్తు మార్గం కాదంటారా? చెప్పండి, ఆలోచన చేయండి. ఈ ఈ ఈ వీటన్నిటిని ఆలోచిస్తే క్రైస్తవుల వెనక దేవుడు లేడంటారా? మీతో అవుతుందంటావు క్రైస్తవ్యాన్ని మీరు రూపుమాపాలని మీరు అనుకుంటున్నారు కదా, అవుతుందా మీతో? అవుతుందంటారా? ఆలోచన చేయండి. ఇక మీదట క్రైస్తవ్యాలను దాడి చేసి ఏదో చంపుతూ వెళ్తుంటే అది అణిగిపోతుంది అనుకోని వేల కొలదండి. ఒక్కరు చంపితే 1000 మంది గొంతులు లేస్తాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు ఏదో ఒకరు చంపుతాంలే అనుకుంటున్నారేమో, ఒక్కరి ద్వారా ఆగేది కాదు ఇది. వేల గొంతులు లేస్తాయి. ఆలోచించండి ప్రియమైన సహోదరులారా. ఎప్పటికైనా కానీ మనిషిని చంపడం ఏంటండి? మీరు వాదించి మీ నిజమేంటో మీరు ప్రకటించండి, నిరూపించండి, మీ సత్తా ఏంటో చూపించుకోండి క్రైస్తవుల మధ్య. అది చేతగాని వాడే మనిషిపై దాడి చేస్తాడు, చంపగలుగుతాడు. చేతనైన వాడు, దమ్మున్న వాడు నిరూపించుకునే సత్తా ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ప్రవీణ్ గారికి, వారి కుటుంబానికి మనం ఏం చేయలేమండి, కేవలం సానుభూతి తప్పనిస్తే. ఎందుకంటే మనం ఈ మాటలో చెప్పలేము, కానీ వారు బాధల్లో అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మనం తెలియజేయాల్సిందే. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అది దేవుని ద్వారా అయినా సరే, ప్రభుత్వం ద్వారా అయినా సరే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. దేవుడు చూసుకుంటాడు. కాబట్టి మనము సెలవు తీసుకుంటాం.